దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన మాసాన్ని దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన మాసంలో మనందరికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి మనతో మాట్లాడాలని, మనలను బలపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు? వాక్యం చదువుకున్నారా? ఒకవేళ లేకపోతే ఉదయం లేవగానే వాక్యం చదువుకోండి, ప్రార్థన చేయండి, ప్రభుతో సమయాన్ని గడపండి. మీరందరూ కూడా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. దీని బిడ్డలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమాన్ని ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం. తలలు వంచని ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించు. యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనములు చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు. యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, యోబు, నువ్వు దేవునికి ప్రార్థన చేయగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఏ పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా, ఏ శ్రమలు మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేయగలిగితే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి నీవు దేవునికి ప్రార్థన చేయి. అంత మాత్రమే కాదు, నీవు దేనినైనా యోచన చేయగా ఆ యొక్క ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరుస్తాడని యోబు యొక్క స్నేహితుడు యోబుతో చెబుతూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానము చేసినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మన ప్రార్థనలు కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ నూతన మాసములో, నూతన దినమున ఎన్నో ఉద్దేశాలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు మీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. అది పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నారు. ఈ దినమున అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. చాలామంది యవన బిడ్డలు, మేము బాగా చదువుకున్న మంచి ఉద్యోగాలు ఇంకా రాలేదు, ఉద్యోగాలు వస్తే బాగున్ను, మేము స్థిరపడతామని ఆలోచన చేస్తున్నారు. కొంతమంది వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది భార్యలు భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు ఈరోజు మీ జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఈరోజు ప్రభు ఇది చేస్తే బాగున్ను, ప్రభు ఈ కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తే బాగున్ను అని మీరు అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ఆలోచనను దేవుడు చూస్తూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు నిన్ను, నీ కుటుంబమును, నీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా స్థిరపరచగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు అంటే మనము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే. యోబు స్నేహితుడు అంటూ ఉన్నాడు, 23వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? ఎప్పుడు నీ ఆలోచనను స్థిరపరుస్తాడు అంటే ఒట్టిన దేవుడు చేయడు. నీవు దేవుని వైపు తిరిగినప్పుడు మాత్రమే, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే, దేవుని సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు మనుషుల వైపు తిరిగినంతసేపు, నీ పరిస్థితుల వైపు తిరిగినంతసేపు, నీ యొక్క ధనము వైపు తిరిగినంతసేపు దేవుడు నీ జీవితంలో కార్యము చేయడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఎప్పుడైతే మనుషుల వైపు తిరగడం మానేసి
దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనము తిరుగుతామో, ఆయన యొక్క పాదాలు పట్టుకుంటామో, ఆయన సన్నిధానంలో సమయాన్ని గడుపుతామో, అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆలోచనను ఆయన సఫలము చేసి గొప్ప కార్యాలు చేస్తాడు. మొదటగా ఆయన వైపు మనము తిరగాలి. రెండవదిగా, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, మన గుడారం అనగా మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, చెడుతనమును, వ్యసనమును, వాటన్నిటిని కూడా దూరం చేసి ప్రభు కొరకు మనము దేవుని బిడ్డలారా పరిశుద్ధంగా, పవిత్రునిగా, నీతిగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించి గొప్ప దేవుడిగా ఆయన ఉంచాడు. యాకోబు జీవితంలో మనం చూస్తే, యాకోబు ఎన్నో ప్రయత్నాలు చేశాడు తను ఆశీర్వాదం పొందడానికి. దేవుని బిడ్డలారా తను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఏది కూడా సఫలం అవ్వలేదు. తన జీవితంలో ఒక భయం, అన్న వచ్చి నన్ను చంపేస్తాడేమో అని అనుకుని యాకోబు ఒకరోజు యెబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి దేవుని బిడ్డలారా ఒక ఆలోచనతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నన్ను కాపాడుకోవాలని, నా కుటుంబాన్ని కాపాడుకోవాలని, నా ఆస్తిని కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో ఆలోచనలు చేశాను. అవన్నీ కూడా వ్యర్థమే. కానీ ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధానంలో నేను కనిపెడితే, ప్రార్థన చేస్తే దేవుడు నన్ను దీవిస్తారని యాకోబు తెలుసుకొని ఒకరోజు అందరినీ పంపించేసి యాకోబు మాత్రమే మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తన పాపములన్నీ కూడా ఒప్పుకొని, తన స్థితిని ఒప్పుకొని, ప్రభువా ఈరోజు నన్ను దీవించు అని యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన ఎదుట నీ పాపంలో ఒప్పుకొని, నీ స్థితిని ఒప్పుకొని నువ్వు కనిపెడితే గనక నీకు సహాయం చేస్తాడు. యాకోబు యొక్క జీవితాన్ని, పరిస్థితిని దేవుడు గమనించి యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు యొక్క ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, యాకోబు యొక్క స్థితిని ఎరిగినటువంటి దేవుడు తన యొక్క స్థితిని మార్చి గొప్ప కార్యాలు యాకోబు జీవితంలో చేశారు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన చేయడానికి ఆశపడుతూ ఉన్నారు. 2 కార్యాలు చేయాలి. ఒకటి, మన ప్రార్థన ఆలకించాలంటే, మన ఆలోచన స్థిరపరచబడాలి అంటే ఆయన వైపు తిరగాలి. రెండవదిగా, మన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గమును, పాపను విడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన ప్రతి ప్రార్థనకు కూడా జవాబు అనుగ్రహించి గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మన ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా ఈ దినం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు, మీకు వందనాలు అయ్యా. మా ప్రార్థనలు ఆలకిస్తానని, మా ప్రతి ఆలోచనను నెరవేరుస్తానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నెరవేర్చి అయ్యా, ప్రతి వారు ఏ యొక్క విన్నపమైతే నాయన వారి మనసులో అనుకొని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఆ ప్రతి విన్నపమును ఆలకించి కార్యమును జరిగించే సమాధానము, సంతోషము దయచేయమని నీ కృపలో భద్ర అయ్యా సహాయము దయచేసి నెమ్మది దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.